గమనించగలరు. వీడియోని లైక్ చేయండి. ఒక ఆడపిల్ల జీవితంలో ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ కట్టుకున్న భర్త సరిగా లేకపోతే తనకు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా తనకు విలువ ఉండదు. చివరికి తన పుట్టింట్లో కూడా తనని చులకన చేసి మాట్లాడతారు. కాదంటారా మిత్రమా? గమనించగలరు. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కొటేషన్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మన కంటికి స్పష్టంగా కనిపించే ఆస్తి అంటే విజ్ఞానం. విజ్ఞాన విషయంలో మనమెంత అప్ టు డేట్గా ఉండగలమో అంత స్వాతంత్రంగా మనం జీవించగలము. నువ్వు మర్చిపోతే తప్ప నీ నుండి జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరు. తన చుట్టూ జరుగుతున్న విషయాలపై అవగాహన ఉన్నప్పుడు మాత్రమే నాయకుడు తన అనుచరులను నడిపించగలడు. మిత్రమా, గమనించగలరు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్న వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. ఒక బంధం విడిపోకుండా ఉండాలంటే ఒకరి మాటను మరొకరు విని అర్థం చేసుకునే గుణం ఉండాలి. మిత్రమా, పోగొట్టుకున్న డబ్బుని తిరిగి పొందవచ్చు, కానీ పోయిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు. మీరు ఎవరన్నది చెప్పేది మీరు చేసే ఉద్యోగం కాదు, మీ వ్యక్తిత్వం. మీకు విలువైన పాఠాలు నేర్పే ఉత్తమ గురువు ఎవరంటే మీరు చేసిన చివరి తప్పు. మీ సంబంధాలను విస్తృతం చేసుకోవాలంటే ఎక్కువ ఇవ్వండి, తక్కువ ఆశించండి. మీరు ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులు కావాలంటే మీ పనిని ఇంకెవరికి సాధ్యం కానంత ఉత్తమంగా చేయండి. అప్పుడే కోరిన అవకాశాలన్నీ మీ ఒళ్ళో వాలుతాయి. మిత్రమా, గమనించగలరు. వీడియోని లైక్ చేయండి. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వాటితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మిత్రమా, గమనించగలరు. వీడియోని లైక్ చేయండి. మిత్రమా, సక్సెస్ అనేది ఊరికే రాదు. మిత్రమా, కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకి గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తగలాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. అప్పుడే ఏదో ఒకరోజు నువ్వు విజయం సాధిస్తావు. మిత్రమా, గమనించగలరు. వీడియోని లైక్ చేయండి. పిల్లలలో ఉన్న సామర్థ్యాన్ని, వారి అభిరుచిని గుర్తించి అందులో వారికి ప్రోత్సాహాన్ని అందిస్తే పిల్లలు చిచ్చర పిడుగులై చరిత్ర సృష్టిస్తారు. తమ ప్రతిభా పాఠాలతో అద్భుతాలు చేసి చూపిస్తారు. జీవితాన్ని యుద్ధభూమిగా భావించే పోరాడేవాడే లక్ష్యాన్ని పొందగలడు. ప్రతి తీయదనం వెనుక చేదు దాగి ఉంటుంది. ప్రతి చేదు వెనుక మంచి దాగి